పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ గ్రూపులు ఎన్ని, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎయిమ్ ఏంటి? పాకిస్తాన్ అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ దేశం ఎందుకు ఎప్పుడు వార్తల్లో ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ టెర్రరిస్ట్ గ్రూపులు ఒకటా రెండా, దాదాపు 150కి పైగా గ్రూపులు యాక్టివ్ గా ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చెబుతుంది. ఈ గ్రూపులు కేవలం పాకిస్తాన్ లోనే కాదు, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బర్మా లాంటి పొరుగు దేశాల్లో కూడా గొడవలు పెడతాయి. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే శాంతి లేకుండా చేయడం, రాజకీయ లాభాల కోసం భయం సృష్టించడం, మతం పేరుతో యువతని బ్రెయిన్ వాష్ చేయడం. ఇంతకీ ఈ గ్రూపులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క గ్రూప్ ని బొటాబుట్టిని చెప్పేస్తాను, ఓపికగా వినండి. మెయిన్ టెర్రరిస్ట్ గ్రూపులు, వీళ్ళు ఎవరు, ఏం చేస్తారు? 1986లో స్టార్ట్ అయిన ఈ గ్రూప్ పాకిస్తాన్ లోని బురిత్కేలో హెడ్ క్వార్టర్స్ ఉంది. హఫీజ్ సయీద్ అనే వ్యక్తి ఈ గ్రూప్ ఫౌండర్. ఇది ఒక సలాఫిస్ట్ గ్రూప్, అంటే రాడికల్ ఐడియాలజీని ఫాలో చేస్తుంది. రాడికల్ ఐడియాలజీ అంటే ఇది మతం పేరుతో హింసని, జిహాద్ ని ప్రోత్సహించే ఆలోచనలు. ఎవరికైనా తమ మతాన్ని ఫాలో చేయకపోతే వాళ్ళని శత్రువులుగా చూసి చంపడం. ఈ గ్రూప్ యువతని ఇలాంటి ఆలోచనలతో బ్రెయిన్ వాష్ చేస్తుంది. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండియా, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్. 2008 ముంబై దాడులు గుర్తున్నాయా? 166 మంది చనిపోయారు, అందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఆ దాడి వీళ్ళ పనే. అజ్మల్ కసాబ్ అనే టెర్రరిస్ట్ ని ఇండియా పట్టుకుంది. వాడు ఎల్ఈటీ ప్లాన్ చేసిందని ఒప్పేసుకున్నాడు కూడా. వీళ్ళు యువకులని రిక్రూట్ చేసి ట్రైనింగ్ క్యాంపుల్లో ఆయుధాలు, బాంబులు ఉపయోగించడం నేర్పిస్తారు. వీళ్ళు గెరిల్లా టాక్టిక్స్ ఉపయోగిస్తారు. గెరిల్లా టాక్టిక్స్ అంటే చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడి చేసి వెంటనే పారిపోవడం. దీనిలో ఆర్మీ లాంటి పెద్ద ఫోర్సెస్ ని టార్గెట్ చేసి హిట్ అండ్ రన్ స్టైల్లో అటాక్ చేస్తారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి జైషే మహమ్మద్. 2000 సంవత్సరంలో మౌలానా మసూద్ అజార్ స్టార్ట్ చేసిన గ్రూప్. ఈ కుక్క 1999లో ఇండియా జైలు నుంచి విడుదలయ్యాడు. ఎందుకంటే 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 ని హైజాక్ చేశారు కదా, అది కాందార్ కి తీసుకెళ్లారు. ఆ హైజాకర్స్ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ గ్రూప్ తో లింక్ ఉన్నవాళ్ళు. మసూద్ అజార్ తో పాటు మరో 2 టెర్రరిస్టులని, ఉమర్ సయీద్ షేక్ అహ్మద్, ముష్తాక్ జర్గర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా గవర్నమెంట్ 155 ప్యాసింజర్స్ ప్రాణాల కోసం మసూద్ అజార్ ని విడుదల చేయాల్సి వచ్చింది. విడుదలైన వెంటనే వీడు పాకిస్తాన్ కి వెళ్లి జైషే మహమ్మద్ అని స్టార్ట్ చేశాడు. 2001లో ఇండియా పార్లమెంట్ పై దాడి, 2019లో పుల్వామా దాడి, 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. వీళ్ళ పనే. వీళ్ళు అల్ ఖైదా, తాలిబాన్ తో కూడా లింక్స్ ఉన్నాయని యుఎన్ చెబుతోంది. వీళ్ళు కూడా రాడికల్ ఐడియాలజీ ఫాలో అవుతారు. అంటే కాశ్మీర్ ని ఇండియా నుంచి వేరు చేయడానికి జిహాద్ చేయాలని యువతని రెచ్చగొడతారు. వీళ్ళు సూసైడ్ బాంబర్స్ ని ఉపయోగిస్తారు. గెరిల్లా టాక్టిక్స్ తో ఆర్మీ క్యాంపులపై దాడులు చేస్తారు. బహవాల్పూర్ లో వీళ్ళ ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయి. మసూద్ అజార్ పాకిస్తాన్ లో ఫ్రీగా తిరుగుతాడని అందరికీ తెలుసు. మసూద్ అజార్ ని విడుదల చేసిన తర్వాత వీడు ఇండియాపై అటాక్ ప్రకటించాడు. IC-814 హైజాక్ తో మొదలైన ఈ డ్రామా ఇప్పటికీ కొనసాగుతుంది. పాకిస్తాన్ వీడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చేసింది. ఇదేంటో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ 2007లో ఫామ్ అయిన గ్రూప్ ఇది పాకిస్తాన్ లోనే గవర్నమెంట్ ఆర్మీని టార్గెట్ చేస్తుంది. వీళ్ళు కూడా రాడికల్ ఐడియాలజీని ఫాలో చేస్తారు. పాకిస్తాన్ లో ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలని వీళ్ళ కళ. 2014లో పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై దాడి చేసి 130 మంది పిల్లల్ని చంపారు. 2023లో ఒక మసీదులో సూసైడ్ బాంబింగ్ చేసి 95 మంది పోలీసుల్ని చంపారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ని ఎదుర్కోవడానికి ఆపరేషన్ జర్బ్-ఏ-అజ్బ్ అని 2014లో స్టార్ట్ చేసింది. కానీ ఇంకా ఈ గ్రూప్ ఎందుకు బతికుందో. హక్కానీ నెట్వర్క్, వీరు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. కానీ వీళ్ళకి పాకిస్తాన్ లో సేఫ్ హెవెన్ ఉంది. వీళ్ళు తాలిబాన్ తో కలిసి పనిచేస్తారు. అమెరికా, నాటో ఫోర్సెస్ పై దాడులు చేస్తారు. 2011లో కబూల్ అమెరికన్ ఎంబసీ పై దాడి వీళ్ళ పనే. వీళ్ళు రాకెట్ లాంచర్స్, సూసైడ్ బాంబర్స్, గెరిల్లా టాక్టిక్స్ ఉపయోగిస్తారు. వీళ్ళకి ISI ఆయుధాలు సప్లై చేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో యాక్టివ్. వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాడతారు. వీళ్ళ ఐడియాలజీ కాస్త డిఫరెంట్. స్వాతంత్రం కోసం పోరాడతామని చెబుతారు, కానీ హింసాత్మక దాడులు చేస్తారు. 2022లో కరాచీలోని చైనీస్ కాన్సులేట్ పై దాడి. 2023లో మస్తుంగ్ లో సూసైడ్ బాంబింగ్, 60 మంది చనిపోయారు. వీళ్ళ పని. IEDS సూసైడ్ బాంబ్స్, గెరిల్లా టాక్టిక్స్ ఉపయోగిస్తారు. పాకిస్తాన్ గవర్నమెంట్ బలూచ్ ప్రజల్ని అణచవేస్తుందని వీళ్ళు చెబుతారు, కానీ అమాయకుల్ని చంపడం ఏం న్యాయం? వీళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తారంటే, ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తాం. ఈ గ్రూపులకి ఎందుకు ఇంత బలంగా ఉన్నాయి? ఎవరు వీళ్ళకి డబ్బులు, ఆయుధాలు, ట్రైనింగ్ ఇస్తున్నారు?
ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్. ఐఎస్ఐ ఈ గ్రూపులకి బ్యాక్ బోన్ అని ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా ఆరోపిస్తున్నాయి. 2008లో ముంబై దాడుల్లో ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇండియా సాక్ష్యాలు కూడా ఇచ్చింది. వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుందంటే గల్ఫ్ దేశాల్లోని పాకిస్తానీ డయాస్పోరా ఎన్జిఓలు డ్రగ్స్ ట్రాఫికింగ్, కిడ్నాపింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. సంవత్సరానికి 125 నుండి 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారని రిపోర్ట్స్ ఉన్నాయి. కొన్ని మదరసాల్లో రాడికల్ ఐడియాలజీ నేర్పిస్తారు. యువతకి జిహాద్ పేరుతో బ్రెయిన్ వాష్ చేస్తారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఒకవైపు టెర్రరిస్టులని ఎదుర్కొంటామని చెబుతారు, మరోవైపు ఎల్ఈటి, జేఈఎం లాంటి గ్రూపులని సపోర్ట్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, నిజమే. వీళ్ళ వల్ల ఇండియాకి ఎఫెక్ట్ ఏంటంటే ఈ గ్రూపుల వల్ల ఇండియా చాలా బాధపడింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో దాదాపు ప్రతి సంవత్సరం దాడులు జరుగుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2001 పార్లమెంట్ దాడి, అది చేసింది జైషే మహమ్మద్, లష్కరే తోయిబా కలిసి ఇండియన్ పార్లమెంట్ పై దాడి చేశాయి. 2008 ముంబై దాడులు, లష్కరే తోయిబా చేసిన ఈ దాడిలో 166 మంది చనిపోయారు. 2019 పుల్వామా దాడి, జైషే మహమ్మద్ చేసిన సూసైడ్ బాంబింగ్ లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2025 పహల్గాం దాడి,